హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను గ్రోసరీ షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. ఈ అక్కతో కలిసి. ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే నేను ఉంటున్నాను, రూమ్ షేర్ చేసుకొని. సో ఈ అక్కకి 2 పిల్లలు అనమాట. 2.5 years పాప అండ్ వాడికి 7 years బాబుకి. సో అక్క వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఇండియాకి వెళ్తున్నారంట. సో వాళ్ళ అన్నకి కొంచెం షాప్ చేసి, ఆల్కహాల్ మ్యాండేటరీ కదా, సో దానికోసం అని గ్రోసరీ షాపింగ్కి వెళ్తున్నాం, సెయిన్స్బెరీకి. సో నాకు కూడా కొన్ని గ్రోసరీస్ అవసరం ఉంటే, మిల్క్ అండ్ కర్డ్ అలా కొన్ని అవసరం ఉంటే, సో అక్కకి తోడుగా నేను వెళ్తున్నాను అనమాట. సో మేముండే స్ట్రీట్ మొత్తం లైక్ ఇండియాలోనే ఉంటుంది సేమ్. యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ దొరుకుతాయి, A to Z, ఫాస్ట్ ఫుడ్తో సహా. సమోసా, మిర్చి బజ్జీ, కట్లెట్, ఇండియన్ డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మేముండేది ఇల్ఫోర్డ్. సో ఇల్ఫోర్డ్ అంటే ఇండియన్సే ఉంటారు అక్కడ, ఇండియన్స్ పాకిస్తానీసే ఉంటారు. సో ఇది చర్చ్. సో ఇప్పుడు మనం వెళ్ళేది అదే అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ ఎల్లో కలర్స్వి కనిపిస్తున్నాయా, బాల్ లైట్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆ లైన్స్లో నుంచి. సో మనం అప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని వెహికల్స్ ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు చాలా విఐపీస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మన కోసం అన్ని వెహికల్స్ ఆగి మనం వెళ్ళేదాకా ఉండి, మనం వెళ్ళిన తర్వాత అవి వెళ్తాయి. సో ఇక్కడ అది చాలా బాగుంటుంది. అసలు యాక్సిడెంట్స్ అనేది యూకేలో చాలా అంటే చాలా తక్కువ, చాలా రేర్గా జరుగుతాయి. అండ్ ఒకటే లైన్లో వెళ్తాయి వెహికల్స్, ఒకటే లైన్లో వస్తాయి. ఎందుకంటే లండన్లో రోడ్లు చాలా ఇరుకు. చూడండి, డాడీ ఒక బాబుని ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇక్కడ మదర్సే కాదండి, ఫాదర్స్ కూడా చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీ చాలా బాగా తీసుకుంటారు. సో ఇప్పుడు మన రైట్లో ఉంది కదా, అది వచ్చేసి జేసీఆర్ బఫెట్ అనమాట. సో దాంట్లో కూడా చాలా పార్ట్ టైమ్స్ ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి అడగండి, వాళ్ళ ఒక కార్డ్ ఇస్తారు ఏం చేయమని. సో అకార్డింగ్ టు దట్ మీరు చేయొచ్చు. అండ్ ఇదే మన సెయిన్స్బెరీ. వచ్చేసాం. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ ట్రాలీస్, పెద్ద పెద్ద ట్రాలీస్, హెవీ వెయిట్స్ ఉండి చేతిలో పట్టుకొని వెళ్ళి అంటారు కదా. సో వాళ్ళు అవి యూస్ చేస్తారు. మనకు అవసరం లేదు, జస్ట్ మనం చాలా తక్కువ నేను తీసుకునేది. సో నాకు అది అవసరం లేదు. సో మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఇన్సైడ్ చూడండి. ఫ్రంట్లో ఒకరు కెమెరా డాష్ బోర్డ్లో ఉన్నారు కదా, అక్కడ నుంచి అందరినీ మానిటర్ చేస్తారనమాట వాళ్ళు, సెక్యూరిటీస్. పే చేస్తున్నారా లేదా ఏంటి అదన్నీ. ఇలా ప్రతి ఏరియాకి ఒక సెయిన్స్బెరీ కానీ, లిడిల్ కానీ, టెస్కో కానీ ఏదో ఒకటి పేరుండి జస్ట్ సూపర్ మార్కెట్ అనేది ఉంటుంది ఇక్కడ లండన్లో. ప్రతి ఏరియాకి ఉంటుంది అనమాట. సో ఎవరైనా కొంచెం ఈజీగా వెళ్ళి షాప్ చేసుకునేలాగా. అదర్వైజ్ మెయిన్ ఏరియాస్లో అయితే పెద్దగా ఉంటాయి, చాలా పెద్ద షాప్స్ ఉంటాయి. ఇలా ఇది మెయిన్గా ఇప్పుడు మనం వెళ్ళింది చాలా మెయిన్ ఏరియాలో ఉందన్నమాట. సో ఇది చాలా పెద్దది. లేదా చిన్న ఏరియాస్లో అయితే కొంచెం చిన్నవి ఉంటాయి అన్నమాట. దాన్ని సెయిన్స్బెరీ లోకల్ అని అంటారు. సో లోకల్స్వి అన్నీ చిన్నగా ఉంటాయి, మెయిన్ ఏరియాస్లో పెద్దగా ఉంటాయి అన్నమాట. సో మనం ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి చూసారా, ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ అన్నీ అయిపోయాయి. సో ఈవినింగ్ టైమ్స్కి వచ్చేసరికి అంతా ఖాళీ అయిపోతాయి అన్నమాట. అంతా మార్నింగ్ షాప్ చేసుకుంటారు కదా. సో అలా ఇవి పట్టుకుంది. ఇప్పుడు నేను రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి. సో ఇక్కడ చూసారా, క్యారెట్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి 55 రూపాయలు. సో మాకు 55 pence అనమాట. అట్లా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట. అన్నీ బ్రిటిష్ క్యారెటే, బట్ ఐ డోంట్ నో అవి ప్రైస్ ఎందుకు డిఫరెంట్ ఉన్నాయో. కొన్ని 65 pence, ఇవి వచ్చేసరికి 180 రూపీస్ అనమాట ఇండియన్ ప్రైస్లో. సో అన్నీ క్యారెట్సే, బట్ ఐ డోంట్ నో ఎందుకు తక్కువ ఉన్నాయో. ఇవి బేబీ క్యాబేజెస్లా ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, బట్ ఇక్కడ ఉన్నాయి. ఇది మన పాలకూర అనమాట. ఇక్కడ పాలకూర ఇలానే ఉంటుంది. సో అదొక ప్యాకెట్ వచ్చేసి 150 రూపాయలు. ఇది పాలకూర మనకి ఇలానే దొరుకుతుంది ఇక్కడ. అండ్ దెన్
ఏంటో పంకిన్స్లా ఉన్నాయి, నాకు అంత తెలియదు, జస్ట్ మీకు చూపించడానికి నేను రికార్డ్ చేశాను అనమాట. సో సమ్ బీట్రూట్స్ ఇవంతా ఇది వెయిట్ కొలుచుకోవడానికి అనమాట, పర్ యూనిట్ పర్ కేజీ అని ఉంటుంది. సో అవి కొలుచుకోవడానికి. సో క్యాప్సికమ్, ఇది కుకుంబర్, చూడండి ఎన్ని కుకుంబర్స్ ఉన్నాయో. కుకుంబర్స్ చాలా తింటారండి ఇక్కడ, బాగా తింటారు. సో మన క్యాబేజ్ అక్కడ. అండ్ దెన్ ఇవన్నీ బెల్ పెప్పర్స్ అనమాట. టొమాటోస్ ఎన్ని రకాల టొమాటోస్ ఉన్నాయని నాకు అస్సలు తెలియదు. ఇక్కడికి వచ్చాకే చూసాను నేను. ఇండియాలో అంతా డాడీయే చూసుకుంటారు, మమ్మీ చూసుకుంటారు కదా. సో మనం ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళము, మార్కెట్కి వెళ్ళము, ఏం చేయము. అది చెరీ టొమాటోస్ అంట, ఇంకేంటి స్పానిష్ టొమాటోస్ అంట, ఈ క్లాసిక్ అంట, ఏంటంటో డిఫరెంట్ టొమాటోస్ ఉన్నాయి. సలాడ్ టొమాటోస్ అని, ఇవన్నీ ఆనియన్స్ వెరైటీస్ అనమాట, వైట్, రెడ్, అలా చాలా ఉన్నాయి. ఇది వాటర్ మెలన్స్ అండ్ ఇది ఫ్రూట్ సెక్షన్ అనమాట మొత్తం. సో మనకి అన్ని ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. మ్యాంగో చూడండి, మ్యాంగో ఎంత ఉంది, చాలా లడ్డుగా ఉంది. ఒకటి 170 అంటే 170 రూపాయలు. సో ఇక్కడ మనకి అన్ని సీజన్స్, రెస్పెక్ట్ ఆఫ్ సీజన్స్తో పని లేకుండా అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి. వాట్ ఎవర్ మనకి ఏం కావాలంటే అవి. ఆరెంజెస్ చాలా ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు చూసినా ఫిల్ అయ్యే ఉంటాయి బాస్కెట్స్లో. ఇదంతా బనానాస్ సెక్షన్ అనమాట. సో ఇలా ఇంత క్యారెట్స్లోనే ఇలా ఇవి కూడా బనానాస్. అవి ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి, అవి ఎందుకో నాకు తెలియదు. అండ్ ఇది వేరే సెక్షన్. ఇక్కడ ట్యాప్ వాటర్ తాగుతారు. సో ట్యాప్ వాటర్ మంచివి కాదు కాబట్టి హాట్ వాటర్ వస్తేనే ఈ ఫిల్టర్స్ వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ప్యాన్స్, కిచెన్కి సంబంధించిన గిన్నెలు కూడా ఉన్నాయి. సో ఇదొక ప్యాన్ వచ్చేసి 23 పౌండ్లు అంటే 2300 అనమాట ఒక ప్యాన్ వచ్చేసి. ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉంటాయి గిన్నెలు, వెజల్స్. సో ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇది ఆల్కహాల్, సమ్ మేబీ వైన్ అనుకుంటాను. సో వైన్ తక్కువనే ఉంటుంది, ఆల్కహాల్ ఇక్కడ ప్రైస్ తక్కువనే ఉంటుంది అనమాట. సో ఇది చూడండి, ఇక్కడ షాంపూస్, జ్యూస్ బాటిల్స్, ఆయిల్స్ అన్నీ ఉంటాయి, A to Z ఉంటాయి. క్లాత్స్తో సహా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది అంతా మిల్క్ సెక్షన్ ఇక్కడ ఉండేది. సో మిల్క్ ఇలా బాటిల్స్లోనే ఉంటుందన్నమాట. ఇష్టం 1 లీటర్ 2 లీటర్స్ అలా ఉంటుంది. సో నాది 1 లీటర్ మనకి ఒక 10 days వస్తుంది అనుకుంటా రోజు తాగి. సో నేను ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇదంతా ఆల్కహాల్ సెక్షన్. సో చెప్పాను కదా ఇందాక, మా ఇంట్లో ఉన్న అక్క వాళ్ళ బ్రదర్కి ఆల్కహాల్ పంపించాలని. సో ఇక్కడికి వచ్చి అంతా రికార్డ్ చేస్తాను అనమాట. తను షాప్ చేస్తుంది, నేనేమో రికార్డ్ చేస్తూ ఉన్నాను మీకోసం, చూపించుదాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇదంతా వైన్ సెక్షన్. ఇదంతా వైన్స్, డిఫరెంట్ వైన్స్. ఇది బెయిలీస్, షార్ట్స్, ఆల్కహాల్, చాలా ఎన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఎప్పుడూ తెలుసుకోలేదు. ఇక్కడ ఏంటంటే లండన్లో ఆల్కహాల్ అనేది ఓన్లీ బార్స్ అలాంటి వాటిలోనే కాదు, ఇట్లా సూపర్ మార్కెట్స్లోనే ఒక సెక్షన్ అంతా ఆల్కహాల్కి పెట్టేస్తారనమాట. ఇంకో సెక్షన్ అంతా సెక్షన్స్గా పెడతారు. సో దేని సెక్షన్ దానికే, మిల్క్కి, కర్డ్కి, చాక్లెట్స్కి, అలా ఆల్కహాల్కి అలా. సో ఇప్పుడు నాకు కర్డ్ కావాలి. కర్డ్లో ఈ హెన్నా, ఇప్పుడు నేను తీసుకునేది హెన్నా అనే దాంట్లో, అది బాగుంటుంది యోగర్ట్. దీంట్లో ఈ యోగర్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి, రాయల్ యోగర్ట్ అని. సో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ ఇష్టపడే వాళ్ళు, నాలాగా లీన్గా ఉండే వాళ్ళు తీసుకోవచ్చు, బాగుంటుంది అది, మై పర్సనల్ సజెషన్. అండ్ దెన్ ఇదంతా మీట్ సెక్షన్ కూడా ఇటే ఉంటుందండి. సో చికెన్ చూడండి, హోల్ చికెన్ వచ్చేసి 4 pounds కింద ఉంది, అంటే 400 pounds. ఇలా కట్ చేసి కూడా పెడతారు. జస్ట్ ఇది ఏమంటారు, లెగ్ పీస్ లాగా, లెగ్స్ అన్నీ కట్ చేసి పెట్టేసి ప్యాక్ చేస్తారు. అండ్ దెన్ ఇవంతా చికెన్,
ఏంటి బీఫ్ రోల్స్, ఆ రోల్స్ అని అలా పెడతారు. ఇదంతా పెద్ద పెద్ద చికెన్ పీసెస్. ఇంకోటి కింద మ్యారినేట్ కూడా చేసి పెట్టారు. ఇది బీఫ్ రోల్ అంట, అని ఎంతో మనకు తెలీదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. అండ్ ఇది చికెన్ని కోడి మ్యారినేట్ చేసి మసాలాలు వేసి పెట్టారు. సో రెడీ టు కుక్ చేసుకొని తినేసాడు. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని లేదా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని అది కుక్ అయ్యేసి ఇంకా వెంటనే తినడమే. ఇది ఫిష్ ఇలా కొన్ని పీసెస్ చేసి దాంట్లో ప్యాక్ చేసి పెట్టారనమాట. ఫిష్ ఇంకా ప్రాన్స్ చాలా కాస్ట్లీ ఉంటుందండి ఇక్కడ. సో మేము యూజువల్గా బయట తీసుకుంటాము. ఇవి షెల్స్ అండి, నాకు అవి షెల్స్ ఎట్లా తింటారో నాకు తెలియదు, బట్ ఇక్కడ తింటారు, అన్నీ తింటారు ఇక్కడ. సో ఇదంతా పోర్క్ అవి ఇవి అంతా నాన్ వెజ్ సెక్షనే అనమాట. జస్ట్ మీట్ ఉంటుంది ఇట్లా ఫ్రోజన్లో ఇట్లా పెడతారు. సో ఇది లాలీపాప్స్ అనుకుంటా, జస్ట్ స్టిక్స్ పెట్టేదంతా చేస్తారు. జస్ట్ చూపిస్తున్నాను. నేను అంత నాన్ వెజ్ లవర్ అయితే కాదు, నేను మ్యాక్సిమం వెజ్ లవర్ని. చాలా తక్కువగా మటన్ తింటాను, ఓకే చికెన్ మంచిగా తింటాను. సో మర్చిపోయాను, ఇది వైన్స్, ఈ బాటిల్స్ అన్నీ చాలా నచ్చుతాయి నాకు, మోడల్గా ఉంటుంది. సో అక్క ఒక వైన్ బాటిల్ కూడా తీసుకుందామంటే మళ్ళీ వెళ్ళాము. సో అక్కడ రికార్డ్ చేశాను ఇది. సో ఇది మధ్యలో వచ్చింది క్లిప్. ఈ గ్రీన్ కలర్ది కూడా, ఇవన్నీ నాకు కలర్స్ ఇక్కడ బాటిల్స్ వైన్స్కి ఇవి భలే అట్రాక్ట్ చేస్తాయి నాకు ఆల్కహాల్ కంటే. ఇదంతా వైన్ సెక్షన్ మొత్తం. ఈ బాటిల్స్ షేప్స్ భలేగా ఉంటాయి యాక్చువల్గా, నాకు భలే నచ్చుతాయి. నాకు దాంట్లో కొన్ని ఫ్లవర్ వాజ్గా వాడుకోవచ్చు అని అనిపిస్తుంది. 2 పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి. హాయ్ చెప్తుంది. పాప పేరు ఇమ్మని, నాకు చాలా ఇష్టం తనంటే. ఇక్కడ ట్యాప్ వాటర్స్ కాబట్టి అది ఎక్కువ యూజ్ చేయము. సో వాటర్స్ కొనుక్కోవాలి ఇక్కడ, వాటర్ బాటిల్స్. ఇవంతా వాటర్ సెక్షన్. ఇదంతా క్యాండ్ సాసెస్ అవన్నీ అన్నమాట. సో ఇవన్నీ A to Z అనేది వస్తాయి మనకి, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో మేము యూజ్ చేసేది ఈ వాల్విక్ యాపిల్ గ్రీన్ కలర్ వాటర్ బాటిల్స్, చాలా బాగుంటాయి. ఇదంతా క్లోత్స్ సెక్షన్ అనమాట. ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మేము నా పర్సనల్గా నేను ఇక్కడ షాప్ చేయను, ఎందుకంటే ఇక్కడ సెయిన్స్బరీలో క్లాత్స్ బట్టలు కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ సెయిన్స్బరీలో, మేబీ రీసెంట్గా పెట్టుంటారేమో. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, చిన్న పిల్లలది హెయిర్ బ్యాండ్స్ చూడండి. ఒక్క క్లిప్ 4 pounds అంటే 400. ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రైమార్క్లో తీసుకుంటేనే బెస్ట్. ఇదంతా చిప్స్ సెక్షన్ అన్నమాట. మనకి ఇండియాలో లేస్ ఎలా ఉంటుందో ఇక్కడ వాకర్స్ అలా అన్నమాట. ఇక్కడ చాలా మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు వాకర్స్. ఇది లేస్ బదులు వాకర్స్ అని పెట్టుకోవచ్చు. సో అది ఇవన్నీ 3 pounds ఆ పెద్ద ప్యాకెట్ వచ్చేసి. సో 300. దీంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్వి, బ్లాక్ కలర్, బ్లూ కలర్వి. సో నేను అంతగా ఎక్కువేం తినట్లేదు. ఇవి నాకు తెలిసి ఇండియాలో కూడా దొరుకుతుండొచ్చు. సో ఇక్కడ చాక్లెట్స్, లండన్ అంటే చాక్లెట్స్ చాలా ఇది. డిసెంబర్లో ఇది క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఫుల్గా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ షేప్స్లో కొత్త చాక్లెట్స్ పిల్లలకి చాలా ఇది చేస్తాయి. ఇవి ఫేమస్ అన్నమాట, లండన్లో చాక్లెట్స్ అంటే ఫేమస్. సో ఇవన్నీ చాక్లెట్ సెక్షన్. ఈ రౌండ్గా బాల్ ఒకటి ఓపెన్ చేసి ఉంది. సో నేను అది చూపిస్తాను. లోపల స్టార్ మార్క్లో క్రిస్మస్ది అది ఎలా ఉంటుంది. సో ఇది కూడా బొమ్మ మొత్తం చాక్లెటే, చాలా వెయిట్ ఉంది, ఏం లేదు. ఇది తెలుసు కదా, డైరీ మిల్క్ అన్నీ మన ఇండియాలో ఉన్నవి. ఇదంతా చాక్లెట్ సెక్షన్ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఇన్ లండన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి. ఇది ఉన్నవాళ్ళు ఇక్కడ ఇది ట్రై చేయండి. గ్లూటన్ ఫ్రీ బిస్కెట్స్, ఓట్స్ ఉంటుంది. సో డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది, చాలా బాగుంటుంది. హోప్ఫుల్లీ నేను ఇండియా వచ్చేటప్పుడు
మా డాడీకి చాలా ఇష్టం స్నాక్స్ అంటే, సో తీసుకొని రావాలి. ఇది భలే క్యూట్గా అనిపించింది పిల్లిది, అందుకోసమే చూపిస్తున్నాను. ఇంకా చాలా డబ్బాలు, వాటిపైన ఇవన్నీ చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఇది ఫెరీ రోజ్ ఫేమస్ చాక్లెట్. ఇవన్నీ చాక్లెట్స్ ఆ షేప్స్లో డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. యా, సో ఇదంతా చాక్లెట్ సెక్షన్ చూడండి. సో ఇదంతా లైక్ వాషింగ్ మిషన్కి సంబంధించినవి అనమాట. క్లోత్స్కి, బట్టలు క్లీన్ చేసుకునే సర్ఫ్ లిక్విడ్స్ ఇవన్నీ. సో నాకు తెలిసి ఈ ఏరియల్ మన ఇండియాలో అది 12 pounds అంటే 1200 ఉంది. సో ఇవన్నీ మన క్లాత్ క్లీనింగ్ సెక్షన్ అనమాట. సో హ్యావ్ ఏ లుక్ మీరు కూడా నాతో పాటు. ఇవి ఏమో క్లోత్ డిష్ వాషర్స్ అనమాట. సో ఇక్కడ ఫేరీ అని ఉంటుంది మనకు, అక్కడ ఇండియాలో విమ్ లాగా ఇక్కడ ఫేరీ అలాగా. సో అన్నీ ఆ బ్రాండ్స్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మనదంతా షాపింగ్ అయిపోయింది, కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. సో ఇలా లైన్ మాత్రం ఎవ్వరు చెప్పరండి. ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళే లైన్ ఫామ్ చేసుకుంటారు, క్యూ కడతారు. మీద పడి గుంపులుగా అస్సలు వెళ్ళరు. చాలా డీసెంట్గా, చాలా పద్ధతిగా వెళ్తారనమాట. సో ఇక్కడ మనం పెట్టుకొని బాస్కెట్లో అలా స్కాన్ చేసుకోవాలి. మనం చేసేసి ఇటువైపు పెట్టాలన్నమాట. సో అలా అన్నీ స్కాన్ చేసేసుకొని బిల్ పే చేసుకొని రావడమే. సో హ్యావ్ ఎ లుక్. సో ఇవన్నీ అయితే నావి కాదండి, ఈ చాక్లెట్స్ ఇవన్నీ అక్కవి. సో అక్క ఇండియాకి పంపిస్తుంది అనమాట, వాళ్ళ సమ్ రిలేటివ్స్ పేరెంట్స్ అండ్ బ్రదర్స్ కోసము ఇవన్నీ అక్క తీసుకుంది. సో ఇవన్నీ అక్కవి. నేను జస్ట్ మిల్క్ అండ్ కర్డ్ మాత్రమే తీసుకున్నాను, నాకు అది అవసరం ఉంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఆల్కహాల్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఫిజికల్ ఐడి ప్రూఫ్ చూపించాలి, లేకపోతే ఇవ్వరు. ఎప్పుడైనా మీరు వెళ్తే చూసుకోండి, అది ఒకటి. సో అక్కది వచ్చేసి 85 pounds 86 pounds దాకా అయింది దాదాపు. సో 8,600-700 అలా అవుతుంది ఇండియన్ INRలో. సో ఇలా బార్కోడ్ని స్కాన్ చేసి సైడ్కి పెట్టుకోవడమే. సో అక్కడ మనకు అంత ప్రైస్ కనిపిస్తూ ఉంటుంది, ఏమేమి స్కాన్ చేసినాం, ఎంత ప్రైస్ ఉందని స్క్రీన్ మీద. సో మనకు అంత క్లియర్ అవుతుంది. అంత అయిపోయిన తర్వాత గో టు పే కొట్టేసి నో బ్యాగ్స్ కొట్టేసి అక్కడ పేమెంట్ పక్కన చూపిస్తుంది. సో దాని మీద కార్డ్ ఇన్సర్ట్ చేస్తుంటే డెబిట్ కార్డ్ ఫినిష్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.